శారీరక రుగ్మతలతో తన జీవితాంతం పోరాడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ తన తల్లిదండ్రులు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది విన్న తండ్రి ముఖేష్ అంబానీ ఉద్వేగానికి లోనయ్యారు. ముఖేష్ అంబానీ తన కొడుకు ఆనంద్ జీవిత పోరాటాన్ని దగ్గర్నుండి చూశాడు. ఆస్తమా కారణంగా వచ్చే స్టెరాయిడ్ సమస్యతో అనంత్ అంబానీ ఊబకాయంతో బాధపడుతున్నారు. అంత డబ్బు ఉండి కూడా అనంత్ అంబానీ లావు తగ్గలేకపోయాడు. ఆస్తమా అంత ప్రమాదమా? ఉబ్బసం చికిత్స ఫలితంగా చాలా బరువు పెరిగింది. అనంత్ అంబానీ గతంలో 208 కిలోల బరువు ఉండేవాడు. ఆస్తమా రోగులు వ్యాయామం చేయడం మరియు చురుకుగా ఉండటం కష్టం. చికిత్స కోసం స్టెరాయిడ్స్ యొక్క దీర్ఘకాలిక ఉపయోగం సాధారణం కంటే ఎక్కువ ఆకలిని కలిగిస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. కాగా 2016లో ఆనంద్ బరువు తగ్గడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నమ్మశక్యం కాని బరువు తగ్గడం చాలా మందిని అదే విధంగా చేయడానికి ప్రేరేపించింది. ఆ కాలంలో అనంత్ అంబానీ 18 నెలల్లో 108 కిలోలు తగ్గాడు. తల్లి నీతా అంబానీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనంత్ అంబానీ తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్నందున చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే అతను ఊబకాయంతో బాధపడుతున్నాడు అని వివరించారు. మేము ఇప్పటికీ ఊబకాయంతో పోరాడుతున్నాం. ఈ సమస్యతో చాలా మంది పిల్లలున్నారు. తల్లులు అంగీకరించడానికి సిగ్గుపడతారు. బరువు తగ్గడానికి మీ బిడ్డను ప్రోత్సహించటం మీ ఇష్టం. మేమిద్దరం లాస్ ఏంజల్స్ వెళ్లి ఊబకాయం కోసం చికిత్స పొందేందుకు కొంతకాలం ఉన్నాం. 2020లో అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చెంట్ పుట్టినరోజు వేడుకల నుండి లీక్ అయిన వీడియో ఆనంద్ మళ్లీ బరువు పెరగడాన్ని చూపించింది. 2022 డిసెంబర్లో సోదరి ఈషా అంబానీ కవలలకు జన్మనిచ్చినప్పుడు విడుదల చేసిన వీడియోలో కూడా ఆనంద్ బరువు పెరిగే ఉన్నాడు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ వేడుకల నుండి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు అనంత్ అంబానీ శరీర బరువును ఎగతాళి చేశారు. అయితే అనంత్ అంబానీ మునుపటిలాగానే మళ్లీ బరువు తగ్గడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరుస్తారని కొందరు వినియోగదారులు ఇప్పటికే ఆశిస్తున్నారు. అంచలంచలమైన దృఢ సంకల్పంతో అనంత్ అంబానీ ఎన్ని అడ్డంకులనైనా అధిగమించగలడని, స్థూలకాయం నుంచి కోలుకొని తిరిగి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని తనను పట్టించుకునే వారందరి ఆకాంక్ష. డబ్బు ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉండలేమనేదానికి ఇది ఒక ఉదాహరణ.